విశ్వాస యాత్ర అంటే ఒక అరణ్య యాత్ర. మన జీవితంలో చాలా సందర్భాలలో ఈ అరణ్య యాత్రలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం పరీక్షించబడతాం. అరణ్య యాత్రలో దేవుడి పిల్లల కష్టాంత మనల్ని లాగి పట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? మనల్ని ఒత్తిడికి గురి చేస్తాడు. ఎందుకు ఒత్తిడికి గురి చేస్తాడు అంటే, ఎంత ఒత్తిడి వచ్చినా నువ్వు నిలబడతావా లేదా అని దేవుడు చూస్తాడు. ఈ రోజు పిల్లరా, అరణ్యం అనేది నిన్ను నశింప చేయడానికి కాదు, అరణ్యం అనేది పిల్లలు నిన్ను సిద్ధపరచడానికి. ఈరోజు మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో దేవునిలో కొనసాగడం చాలా మందికి కష్టంగా ఉంది. భక్తి చేయడం చాలా కష్టంగా ఉంది. మందిరానికి రావడం చాలా కష్టంగా ఉంది. ఒకప్పుడైతే చెప్పకుండా మందిరానికి వచ్చేవాళ్ళు, ఈరోజు ఈ అమ్మ మందిరానికి రాలేదు, మందిరానికి రా తల్లి, మందిరంలో కూర్చుని వాక్యం విని తల్లి అని ఇప్పుడు బతిమాలుకోవాల్సి వస్తుంది. పరిస్థితులు మారిపోయాయి, రోజులు మారిపోయాయి, విశ్వాసం పాడైపోయింది. చాలా మంది భక్తి జీవితం చెడిపోయింది. చాలా మంది ఎలా తయారైపోయారంటే ప్రతి దానికి బతిమాలాలి, పరిచర్య చేయమని బతిమాలాలి, మందిరానికి రమ్మని బతిమాలాలి, వాక్యం చదవమని బతిమాలాలి, పాట పాడమని బతిమాలాలి. ఎందుకంటే వాళ్ళగా దేవుని పక్షాన నిలబడాలనే ప్రేరేపణ ఎవరిలో లేదు. నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను నా తండ్రి ఇంట్లో ఉండాలి, నేను దేవుని సన్నిధికి వెళ్ళకపోతే నేను బ్రతకలేను, నేను దేవునితో మాట్లాడకపోతే ఉండలేను, దేవునితో సహవాసం చేయకపోతే నేను జీవించలేను. అరిగిపోయినా కరిగిపోయినా నా జీవితం అంతా దేవుని సన్నిధిలో నేను అరిగిపోవాలి అనే ఆలోచన ఎవరికి లేదు.